That interstate updates and national news. ఒక్క ఛాన్స్ అంటూ ప్రధాని మోదీ చేస్తున్న విజ్ఞప్తిని జమ్మూ కాశ్మీర్ ఓటర్లు చాలా ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. మూడో దశ పోలింగ్ జరుగుతున్న వేళ జమ్మూ కాశ్మీర్లో బీజేపీ నాయకులు తమ పార్టీ అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరిస్తుందని భావిస్తున్నారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, కాశ్మీర్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందా? ప్రజల నాడి ఏం చెప్తోంది? హరి, బీజేపీ ఇచ్చిన పిలుపు మేరకే ఇంత భారీ ఎత్తున పోలింగ్ జరుగుతుందనేటువంటి విశ్వాసం మాత్రం బీజేపీ కనబరుస్తుంది. గడ్డగట్టి చర్యలో కూడా ఓటింగ్ కోసం ఎప్పుడు 50% దాటిన పోలింగ్ 71%, 72% వరకు వెళ్ళడం, అందులో అది మాకే కలిసి వస్తుందని బీజేపీ నాయకులు చెప్తున్నారు. అయితే అది ఎవరికి కలిసి వస్తుందనే విషయంలో రాజకీయ పండితులు కూడా తెలుసుకునే పరిస్థితిలో ఉంది. ఓవైపు టెర్రరిస్టులు హెచ్చరికలను కూడా బేఖాతరు చేస్తూ వాళ్ళు ఓటింగ్ లో పాల్గొనడం బీజేపీకి అనుకూలంగానా లేదా బీజేపీకి వ్యతిరేకంగానా అనే విషయం మాత్రం తెలియలేకపోతున్నారు. AK-47 నొక్కే ట్రిగ్గర్ నొక్కే చేతికన్నా ఈవీఎం మిషన్ నొక్కే వేలేమిన్నా అంటున్న మోడీ పిలుపు మేరకే ఇంత భారీ ఎత్తున పోలింగ్ జరుగుతుందని బీజేపీ నాయకులు కానీ మరోవైపు ఆర్ఎస్ఎస్ నాయకులు కానీ అంటున్నారు. అయితే ఒక్క ఛాన్స్ అంటున్నటువంటి మోడీ విషయంలో అదేవిధంగా వాజ్పేయి ఏదైతే చెప్పాడో కశ్మీరియత్ అనేటువంటి అంశంలో కూడా గుర్తు చేస్తూ బహిరంగ సభలు వెళ్తున్నటువంటి మోదీకి రెస్పాన్స్ వస్తుంది. ఖచ్చితంగా కాశ్మీరీ లోయలో కూడా ముస్లిం మహిళలు బీజేపీ తరఫున పోటీ చేయడం కూడా అందులో భాగంగానే అంటూ బీజేపీ నాయకులు చెప్తున్నారు. ఎన్కౌంటర్లు జరిగినా కూడా బీజేపీ ఇచ్చిన పిలుపు కోసమే ఓటింగ్ లో పాల్గొంటున్నారని చెప్పేసి బీజేపీ నాయకులు చెప్తున్నారు. ఖచ్చితంగా బీజేపీ అక్కడ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుంది. అవసరమైతే మిషన్ 44 లో భాగంగా 44 సీట్లు గెలిచిన ఆశ్చర్యం లేదని బీజేపీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే తొలిసారిగా జమ్మూ కాశ్మీర్ లో ఒక హిందూ ముఖ్యమంత్రి అవకాశం ఉందనేటువంటి ప్రచారం కూడా చేస్తున్నారు. అయితే ఈసారి జరిగేటువంటి ఎన్నికలు ఇప్పటికే 3 దశలైపోయి మరో 2 దశల్లో ఖచ్చితంగా ఓటింగ్ శాతం పెరిగిందంతా బీజేపీ వైపే అనుకూలంగా వస్తుందని అంటున్నారు. మరోవైపు వరదలకు చేసినటువంటి సాయంతో పాటు అదేవిధంగా సియాచిన్ లో మోదీ జరిపినటువంటి ఇటువంటి అంశాలను కూడా బీజేపీ క్యాచ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా మాకే అది టర్న్అవుట్ అవుతుంది. మరోవైపు 3 దశ పోలింగ్ లో ఉమర్ అబ్దుల్లా సీఎం క్యాండిడేట్ కూడా ఉండడం ఈ మూడో దశ మరింత కీలకంగా చెప్పవచ్చు. హరి, అయితే ఒక్క ఛాన్స్ అంటూ దేశవ్యాప్తంగా అతను ఇచ్చిన పిలుపుకు దేశం మొత్తం స్పందించింది. అదే రిపీట్ అవుతుందా కాశ్మీర్లో? మిగతా పార్టీలు ఏమంటున్నాయి? ఇదే విషయంలో ఇప్పటికే జార్ఖండ్, జమ్మూతో పాటు జార్ఖండ్ లో కూడా ఇన్ని దశల్లోనే పోలింగ్ జరుగుతుంది. జార్ఖండ్ లో ఖచ్చితంగా బీజేపీ మేము వస్తున్నాం కాబట్టి జార్ఖండ్ లో నాయకులంతా జార్ఖండ్ పైన కాకుండా జమ్మూ పైన ఎక్కువ కేంద్రీకరిస్తున్నారు. మోదీ ఇచ్చినటువంటి పిలుపుకు మోదీ చేసినటువంటి కొత్త రకంగా ఎప్పుడైతే యూపీఏతో వెళ్ళిన తర్వాత ఎన్డీఏ 6 నెలల్లోనే విదేశాలతో అదేవిధంగా సరిహద్దు దేశాలతో బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కూడా కాశ్మీరీ ప్రజలు చూస్తున్నారు. తొలిసారిగా వారు ఉగ్రవాదం కాకుండా అభివృద్ధి కోసం ఓటేస్తున్నారు కాబట్టి మోదీ అది గ్రహించి గతంలో ఆ జమ్మూ కాశ్మీర్ అంతా తిరిగిన అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఒక్క ఛాన్స్ అంటూ అభివృద్ధి నినాదం చేస్తున్నటువంటి మోదీ వైపు కలిసి వస్తుంది అనే విషయాన్ని బీజేపీ నాయకులు చెప్తున్నారు. మరోవైపు ప్రతినిధి పార్టీలైన పీడీపీ కానీ నేషనల్ కాంగ్రెస్, అధికారంలో నేషనల్ కాన్ఫరెన్స్ తో దాని భాగస్వామ్య పక్షం కాంగ్రెస్ కూడా బీజేపీ ప్రభావం ఈసారి పెరిగే అవకాశం ఉన్నా కూడా ఖచ్చితంగా అధికారంలోకి రాలేదని మాత్రం వాళ్ళు చెప్తున్నారు. ఆ నేషనల్ కాన్ఫరెన్స్ కు వ్యతిరేకంగా పీడీపీ బలమైన శక్తిగా అవుతుంది. నెంబర్ 1 పార్టీగా పీడీపీ ఎదిగే అవకాశం ఉందని స్వయంగా నేషనల్ కాన్ఫరెన్స్ చెప్తున్నారు. అందుకే నేషనల్ కాన్ఫరెన్స్ కొన్ని చోట్లలో బలహీన అభ్యర్థులను నిలబెట్టే ప్రయత్నం కూడా చేసిందని, అందుకే పీడీపీ అధికారంలోకి వస్తుందని ఆ పీడీపీతో పాటు నేషనల్ కాన్ఫరెన్స్ కూడా చెప్తుండడం గమనార్హం. హరి, ఓకే సతీష్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.